హలో ఆల్ చూడండి ఈరోజు కర్రీ వచ్చేసి టమాటా శనగపప్పు కర్రీ అయితే చేస్తున్నానండి. అసలు ఈ కర్రీ చేసి చాలా సంవత్సరాలు నెలలే అవుతుందండి. అసలు ఈ కర్రీ ఉన్న విషయమే మర్చిపోయానండి. ఇంకా అసలు చాలా రోజులు అవుతుంది. ఇవాళ సడన్గా గుర్తయితే వచ్చిందండి. రోజు బెండకాయలు, దొండకాయలు, దోసకాయలు, టమాటాలు తిని తిని చిరాకు అయితే పుడుతుందండి. నోటికి ఏ కర్రీ తినాలన్నా తినబుద్ధి అవ్వట్లేదు. ఇంట్లో మళ్ళీ టమాటాలు ఉన్నాయి, ఏం చేయాలి ఈ టమాటాతో అని చెప్పేసి ఇంకా చిరాకు వస్తుందండి ఆలోచించాక. ఇక అమ్మటనే నాకు శనగపప్పు కానీ పెసరపప్పు కానీ చేద్దాం చెప్పేసి ఆలోచన అయితే వచ్చిందండి. ఇక అప్పటికప్పుడు ఇంటి ఎదురుకున్న షాప్ దగ్గరికి వెళ్ళి శనగపప్పు అయితే తీసుకొచ్చి శనగపప్పు టమాటా కర్రీ అయితే చేశానండి ఈరోజు. చాలా రోజులు అవుతుంది. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. హోటల్ స్టైల్ లాగా ఉంటుందండి, రెస్టారెంట్లలో చేస్తారు ఇలాగా. ఇంకా నేనైతే ఈరోజు మా బాబు లంచ్ బాక్స్కి అయితే ఈ కర్రీ చేస్తున్నానండి. ఇక మాకు కూడా ఈ కర్రీ అందరూ కలిపేసి ఈ కర్రీ చేస్తున్నానండి. మా కర్రీ వచ్చేసి ఇంక ఈ రోజు లంచ్కి టమాటా శనగపప్పు కర్రీ అండి. మీ కర్రీ అంటే మాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీ లంచ్ బాక్స్లో అయినాయా ఫ్రెండ్స్? అయితే మాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.